అందరికీ నమస్కారం. ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు వృశ్చిక రాశి గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తాయో, ఏ గ్రహాలు చాలా వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల అనుకూలత కోసం ఏ పరిహారాలు చేయాలి, వృశ్చిక రాశి వారికి ఏ ఏ తేదీలు అనుకూలమైనవి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 22 మధ్యలో వృశ్చిక రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 5-6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు మొదటి 3 రోజుల్లో 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 7 రోజుల్లో 6వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొదటి 3 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళకి ఏదో ఒక విధంగా చికాకు వస్తుంది. ఎదుటివారు చెప్పిన మాట వినకపోవటం, మొండితనంగా ఉండటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఆఫీసులో కూడా అంత గొప్పగా ఉండదు. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా అప్పుడప్పుడు చికాకులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మొదటి 3 రోజుల్లో సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. తర్వాత 7 రోజులు మాత్రం సూర్యుడు 6వ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు. అంటే ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు వృశ్చిక రాశి మొదటి 3 రోజుల్లో సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. తర్వాత 7 రోజులు మాత్రం సూర్యుడు 6వ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు. అంటే ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా సూర్యుడు యోగిస్తాడు. అలాగే శత్రువులు నశించిపోతారు. ఆఫీసులో అందరూ అనుకూలంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి అనారోగ్యాలు తొలగిపోతాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో మంచి హోదా పెరుగుతుంది. రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. అగ్రికల్చర్లో పనిచేసే వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది, బాగుంటుంది. అలాగే బుధుడు 5వ స్థానంలో వృశ్చిక రాశికి వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడు బలం లేదు కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులు కష్టపడితేనే మంచి ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులకు కూడా కొత్త జాబ్ రావడం కష్టంగా ఉంటుంది. బుధుడి బలం లేదు కాబట్టి బాగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయితేనే కొత్త జాబులు వస్తాయి. వ్యాపారంలో కూడా బుధుడి బలం లేదు కాబట్టి కొంత ఒత్తిడి ఉంటుంది. ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారంలో పోటీ ఉంటుంది కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలత రావాలంటే బుధుడి బలం పెరగాలి. అంటే సంకటనాశక గణేశ స్తోత్రం వినాలి, వీలైతే చదవాలి. అలాగే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గరిక, ఎర్రపూలతో గణపతిని పూజ చేయడం, అలాగే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఏప్రిల్ 18వ తేదీ వరకు శుక్రుడు 6వ స్థానంలో ఉండటం వల్ల వృశ్చిక రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 100 రూపాయలు ఖర్చు పెడతారు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయండి. చివరి 2 రోజుల్లో భాగస్వామితో గొడవలయ్యే అవకాశం ఉంది. 7వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఏప్రిల్ 22 తేదీలో భాగస్వామితో గొడవ రావటం, లేకపోతే వ్యాపార భాగస్వామితో ఏదో గొడవ రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశి వారు ఇలాంటి పరిహారాలు చేస్తే గ్రహాలు అనుకూలించి మంచి ఫలితాలు పొందుతారు. సూర్యుడి బలం పెరగాలంటే గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టడం, లేదా గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి ఒకసారి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవడం చేయండి. ప్రతిరోజు సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోవాలి. అలాగే సూర్యాష్టకం చదవడం వల్ల సూర్యుడి బలం పెరుగుతుంది. బుధగ్రహం అనుకూలించాలంటే పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం, లేదా కేజీ వరకు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవడం చేయాలి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి విద్యా వ్యాపార రంగాల్లో నిరుద్యోగులకు కూడా అనుకూల ఫలితాలు వస్తాయి.
అలాగే కుజుడు ఇచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే, అనుకూలంగా మారాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అప్పుడు 5వ ఇంట్లో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే 10 రోజుల్లో శుక్రుడు అనుకూలించాలంటే నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటకట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఓం శ్రీ రాజమాతంగే నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం మరియు లలిత సహస్రనామ స్తోత్రం రోజు వింటే చాలా మంచిది. శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో శుక్రుడి బలం లేదు, అలాగే బుధుడి బలం లేదు, అలాగే కుజుడి బలం లేదు. రవి మాత్రం ఒక 7 రోజుల పాటు అనుకూలంగా ఉన్నాడు. అంటే గ్రహాలు కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి బుధుడికి, కుజుడికి, శుక్రుడికి పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశి వారికి వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి పూర్తిగా అనుకూల ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి అనుకూలమైన తేదీలు 23, 25, 29, 30. ఈ తేదీలో మంచి పనులు ప్రారంభించవచ్చు. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 19 తర్వాత శుక్రుని సంచారం వల్ల ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. పాత రుణాలు తీర్చడానికి లేదా లోన్లు మంజూరు కావడానికి 14వ తేదీ తర్వాత సమయం అనుకూలంగా ఉండబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.